మండు వేసవిలోనూ నిండుకుండను తలపించే కొలను నీళ్లు లేక నెర్రలు విడిచింది. నిత్యం నగరవాసులతో కిటకిటలాడే జలాశయం కళావిహీనంగా మారింది. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే పచ్చని మొక్కలు భానుడి ప్రతాపానికి ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చెరువులో పూడిక తీస్తే భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రకృతి రమణీయతకు చిరునామాగా నిలిచే ఉద్యానవనాలు ఈ వేసవిలో వికృత నిలయాలుగా మారుతున్నాయి. హైదరాబాదులో ఉదయం సాయంత్రం వేళల్లో నగరవాసులు సేదదీరే ఉద్యానవనాలు కలతప్పుతున్నాయి. అలాంటి వాటిలో బంజారాహిల్స్లోని లోటస్ పాండు ఒకటి. అందమైన మొక్కలు, పూల వనాలు, ఎల్లవేళలా జలకలతో అలరారే ఈ పార్కు నీళ్లు లేక బోసిపోతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఎండల ధాటికి కొలనులో నీరు ఆవిరైపోయి నెర్రెలు విడిచింది. మొక్కలకు సరిపడా నీళ్లు అందక పచ్చదనం కనుమరుగైంది. రకరకాల పక్షులకు కేంద్రంగా ఉండే లోటస్ పాండ్ ప్రస్తుతం కళావిహీనంగా మారింది. చెరువులో నీళ్లు లేక సందర్శకుల రాక తగ్గిందని పర్యవేక్షక సిబ్బంది చెబుతున్నారు. ఇప్పుడు మన లోటస్ పాండ్కు జనాలు వచ్చి చాలా మంచిగా బాగుంటుందని చెప్పేసి చాలా జనాలు వస్తుండే. ఇప్పుడు అన్నీ మొత్తం ఇప్పుడు వాటర్ లేక ఎండలు ఎక్కువ జనాలు కూడా వస్తలేరు. మొత్తం చెరువులు కూడా ఎండిపోయినాయి. మొత్తం చెరువు మొత్తం లోటస్ పాండ్ అంతా ఎండిపోయింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి విపరీతంగా ఎండల వల్ల చెరువు కూడా ఎండిపోయింది అన్న. నీళ్ళు ఉన్నప్పుడు చాలా చల్లదనం ఉండేది. ఇప్పుడు అసలు చాలా వేడి ఉన్నది, ఎవరు వస్తలేరు. పక్షులన్నీ చేపలన్నీ చనిపోతున్నాయి. అంతే, ఇక వర్షాలు వస్తే అవుతుంది. లోటస్ పాండ్లోని చెరువు ఎండిపోవడంపై సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా చెరువులో పూడిక తీసేవారు లేక చాలా వరకు మట్టితో కూడుకుపోయిందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులో పూడిక తీస్తే తొలకరి నాటికి పుష్కలంగా నీరు చేరుతుందని సూచిస్తున్నారు. లాస్ట్ టైం కంటే ఈ టైం వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. మేము అంత ఎంజాయ్ చేయలేకపోతున్నాము. ఇంకా బర్డ్స్కి చాలా వరకు పీజియన్స్, చాలా యానిమల్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇటు సైడ్ వచ్చి అవి తాగేసి వాటికి దాహం వేస్తే ఇక్కడికి వచ్చి తాగేసి వెళ్తూ ఉంటాయి. కానీ ఈ టైంలో మాత్రం చాలా తక్కువ అయిపోయింది. దీనికి కారణం రీజన్ ఎవరు అంటే మనమే వీటిని ప్రొటెక్ట్ చేయాలి. బర్డ్స్ని అన్నిటినీ మనమే ప్రొటెక్ట్ చేయాలి. లాస్ట్ టైం కంటే వాటర్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఎండలు ఒకటి కారణం అండ్ పొల్యూషన్ ఒకటి. అండ్ మనము ఈ పొల్యూషన్ అండ్ ఈ వాటర్ని చూస్తుంటే మనం జాగ్రత్త పడాలి. ఇప్పటి నుంచి వాటర్ అనేది సేవ్ చేసుకుంటూ రావాలి. అండ్ ప్లస్ వాటర్ ఎక్కడ వేస్టేజ్ కాకుండా మీరు జాగ్రత్త పడితే మన ఫ్యూచర్కి బెనిఫిట్గా ఉంటుంది. ఎన్నో ఒత్తిళ్లతో సతమతమయ్యే నగరవాసులు సేదదీరేందుకు ఉద్యానవనాలను మరింత అభివృద్ధి చేయాలని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కాలుష్య నివారణకు మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.